బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ హెడ్లైన్, నదుల అనుసంధానం ముఖ్యమన్నారు చంద్రబాబు. 7 మండలాల్ని ఏపీలో కలపకపోయి ఉంటే పోలవరం అసాధ్యమయ్యేదన్నారు. పోలవరంలో రికార్డు స్థాయిలో పనులు చేశామని, గత సర్కారు నిర్లక్ష్యం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని సీఎం చెప్పారు. కేసీఆర్కి దమ్ముంటే అసెంబ్లీకి రావాలన్నారు సీఎం రేవంత్. ఆయనను పర్మనెంట్గా ఫామ్ హౌస్కే పరిమితం చేస్తానన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదని, తట్టాబుట్టా సర్దుకొని గుజరాత్ వెళ్లిపోవాలని సీఎం అన్నారు. థర్డ్ హెడ్లైన్, లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ లొంగిపోయాడు. కేసులో A2గా ఉన్న సురేష్ను కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నిందితుడు సురేష్ను పోలీసులు కస్టడీకి కోరుతున్నారు. ఫోర్త్ హెడ్లైన్, వరంగల్ అభివృద్ధికి 6,000 కోట్లు ఇస్తున్నామన్నారు భట్టి. మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే తమ లక్ష్యమన్నారు. బీఆర్ఎస్ సర్కారు మహిళల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, తమ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. ఫిఫ్త్ హెడ్లైన్, తమిళనాడులో మళ్లీ హిందీ భాషపై వివాదం చెలరేగింది. హిందీలో LIC వెబ్సైట్ తేవడంపై స్టాలిన్ ఆగ్రహించారు. వెబ్సైట్లో ప్రాంతీయ భాషల్ని తొలగించడం అన్యాయమన్నారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సిక్స్త్ హెడ్లైన్, రేపు మహారాష్ట్ర, జార్ఖండ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల సిబ్బంది తమకి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. రేపు మహారాష్ట్రలో 288 సీట్లకి ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. జార్ఖండ్లో మలివిడత పోలింగ్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెవెంత్ హెడ్లైన్, యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలయ్యి 1000 రోజులైంది. యుక్రెయిన్ అటామిక్ మిసైల్ ప్రయోగించడంతో యుద్ధం మరో మలుపు తిరిగింది. తొలిసారి అమెరికా ఇచ్చిన ఆయుధాన్ని వాడింది యుక్రెయిన్. అటు పుతిన్ కూడా తమ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ సిద్ధంగా ఉన్నాయని అన్నారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.